గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎంత చైతన్యం ఉంది, ఎంత చక్కగా ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళ తీర్పు ఎట్లనే ఉంటుంది కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కోటి వేస్తారా, కమ్యూనిస్టులకు వేస్తారా, లేక బీజేపీకి వేస్తారా, ఇతరులకు వేస్తారా మనకు అనవసరం. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో మాత్రం చాలా గొప్పగా గణనీయంగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఓట్లు వేయడానికి వస్తున్నారు. వికలాంగులు, ముదుసళ్ళు, రకరకాల సాధనాలతోని పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. అయితే కొందరు ఏం చేస్తున్నారు, ఒక రకమైన భయం సృష్టించారు. ఏమని, ఓటు వేయకుంటే నీ రేషన్ కార్డు పోతుంది, నీ తాది పోతుంది, ఇది పోతుంది, నీ పెన్షన్ పోతుంది భయపెడితేనే ముదుసలి వాళ్ళు వచ్చి ఓటు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి ఈ చైతన్యం ఉంది. ఇప్పుడు అదే చైతన్యంతో ఓటు వేస్తా ఉన్నారు. ఇతరత్రమైన ఎన్నికల అప్పుడు, అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు వయలెన్స్ జరుగుతుందంటే కొంతమంది మధ్యస్థంగా ఉండేవాళ్ళు భయపడి పోలింగ్ బూత్లకు రావట్లేదు. అంటే రాజకీయ పార్టీలు కొంత భయం ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ ని గ్రామీణ ప్రాంతాలు తగ్గిస్తున్నాయి తప్ప ఇతరత్ర కారణాల వల్ల కాదు. చదువుకున్న యువత, చదువుకున్న మేధావి వర్గానికి చెందిన హైదరాబాద్ నగర వాసులు మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ అవ్వట్లేదు, ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ అవ్వట్లేదు. ఒకసారి మీరు పునరాలోచించాలా.